హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ నెల్లూరు భాగ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? జై శ్రీరామ్. ముందుగా మనకైతే అద్భుతమైన వీడియో అండి. ఎవ్వరు కూడా స్కిప్ చేయబాకండి. అలాగే మిస్ అవ్వబాకండి వీడియోని. ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. చాలా అద్భుతంగా ఉంటుంది. సో, ఈరోజు మనమైతే ర్యాలీ జరుగుతుంది ఇక్కడ. ఏం ర్యాలీ అనుకుంటున్నారా? అసలు నెల్లూరు జిల్లా మొత్తం ఇక్కడే ఉందనుకుంటానండి. నెల్లూరులో ప్రజలందరూ ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఇదేంది అంటే హనుమాన్ వైభవోత్సవం ర్యాలీ అనమాట. నిజంగా శోభయాత్ర. హనుమాన్ శోభయాత్ర అండి ఇది. నిజంగా ఇది వండర్‌ఫుల్‌గా ఉంది. ఎందుకంటే ఆడవాళ్ళు గానీ, పిల్లలు గానీ, మగవాళ్ళు గానీ ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. వాళ్ళ బండ్లేసుకొని ఎంతో చక్కగా అసలు ఎంత బారులు తీరారంటే నెల్లూరులో మొత్తం టౌన్ అంతా కూడా ఇట్లాగే ఉంది. సో, మేము కూడా ఇందులో పాల్గొన్నాము. వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూడండి. ఇందులో మీరెవరైనా ఉన్నారా లేదా అని కూడా నాకు ఒక కామెంట్ చేయండి. సో, ఇప్పుడైతే మనము ర్యాలీకి రెడీ అయిపోయాము. సో, మనం ముందు వెళ్తాం. స్వామి వెనకాలొస్తాడు. ఆర్ఎస్ఆర్ గ్రౌండ్‌లో జరుగుతది. సో, అందరం వెళ్దాం రండి. జై శ్రీరామ్, జై హనుమాన్. ఫోటో కూడా తీస్తున్నా. చూసారు కదా ఎంత బాగుందో. ఇది వచ్చేసి మనకి ఆర్ఎస్ఆర్ గ్రౌండ్లో జరిగిన ప్రోగ్రాము. ఇదంతా కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. జనాభా అయితే కూడా చాలా బాగుంది. సో జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేసిన వాళ్ళు, వీళ్ళంతా కష్టం కూడా దీంట్లో చాలానే ఉంది. మీరు ఒక నిమిషం మీరు జరిపిండ్రు నాకు యూట్యూబ్ మీ వల్ల సగం నన్ను కూడా సో వీళ్ళంతా కూడా అరేంజ్ చేసిన వాళ్ళు, వీళ్ళ కష్టం కూడా చాలా ఉంది. వీళ్ళందరికీ కూడా ఒకసారి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ చెప్పండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై హనుమాన్.
జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. జై శ్రీరామ్ అనండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. యూట్యూబ్ ఛానల్ నేమో బాగి 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 ఉండు ఉండు మళ్ళీ ఉండు ఆంటీ వెళ్ళిపోని. కోదండ రాముణ్ణి చూడు కోరింది చేటివాడు కోదండ రామయ్యకు కళ్యాణ రేఖ రామ రఘురామ రామ శ్రీరామ స్వర్గమే కిందకి రాదా రామయ్య నీవు మా తోడుంటే చాలయ్యా. శ్రీరామ్. ఈరోజు మనం చూస్తున్నాం నెల్లూరులో సంవత్సరం మొత్తం మీద ఏ పండుగలైనా కావచ్చు ఏదైనా కావచ్చు అంటే ఒక పార్టీ కార్యక్రమాలని మనం పిలవాలన్నా కూడా బైక్ పెట్రోల్ పెట్టించాలి. లేదా ఈ మధ్య ఎలక్షన్లు అందరూ చూస్తుంటాం మనం 500 300 బిర్యానీ ప్యాకెట్ ఇచ్చేస్తారు. ఈ ఒక్క దీనికి మటుకు ఏమవుతుందంటే ఎవరు పిలవలే, ఎవరు పిలుపులు అవసరం లే. హనుమాన్ శోభాయాత్ర ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి ప్రతి హిందువు ఎదురు చూస్తుంటాడు. ఎందుకంటే అన్ని పండుగల కంటే కూడా శ్రీరామనవమి తర్వాత వచ్చే హనుమత్ జయంతి శోభాయాత్ర బైక్ ర్యాలీ అంటే ప్రతి హిందువు మేము హిందువులు మా పండగ మా రాముడు అని చెప్పి రామ భక్తులు హనుమాన్ భక్తులు కాక ప్రతి హిందువు వస్తారు. ఇంకోటి ఈ హనుమాన్ శోభాయాత్ర కనుక అంటే మన ప్రాచీన కాలం నుంచి ఒకటి ఉండేది. పండుగలు ఎందుకు చేస్తారా అంటే మన బంధుమిత్రులు ఇంటి పక్కన వాళ్ళు మనం చూస్తాం ఒక చావుకో పుట్టినరోజు కూడా ఆ సందు మొత్తం కూడా చేసుకుంటారు. మనం ఇప్పుడు నాగరికాన్ని పూర్తిగా మర్చిపోయి అంటే కొత్తగా అదే డెవలప్మెంట్ అనో ఇదనో అపార్ట్మెంట్స్లోకి వెళ్ళిపోయి పక్కింటి వాళ్ళకు కూడా మనం చేసే కార్యక్రమాలు తెలియజేయట్లేదు. అంతేకాకుండా అతి పురాతనమైన మన ఈ ప్రాచీన సంస్కృతి అంటే మన సాంప్రదాయాల్ని ఒక భారతదేశం మొత్తం కూడా ఈ మధ్యకాలంలో హనుమాన్ శోభాయాత్ర అని చెప్పి అన్ని రాష్ట్రాలలో అన్ని జిల్లాల్లో చేస్తున్నారు. అయితే ప్రత్యేకించి ఒక ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా మన సింహపూర్కి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే సింహపూరి అనగానే ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా గర్జించిన సింహాలా గర్జించేస్తారు. ఎవరు లే. ఈరోజు చూసే మనం 4 నుంచి ఇప్పటిదాకా కూడా నెల్లూరు మొత్తం కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇలాంటి కార్యక్రమాలు జరగాలి. ఎందుకంటే మనం మతాలకి మేము వ్యతిరేకం కాదు. ముస్లింని గౌరవిస్తాం, క్రిస్టియన్ని గౌరవిస్తాం. కానీ మా హిందూ మీద మతం అంటే మటుకు మేము ప్రాణం ఇస్తాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీరామ్. సింహపురి నగరంలో నేను చెప్పేది దశాబ్దాల కాలం నుంచి ఎంతో విశిష్టంగా జరుగుతున్నటువంటి హనుమ భక్త శోభయాత్ర గత 3 సంవత్సరాల నుంచి ఎంతో అంగరంగ వైభవంగా నెల్లూరు నగరంలో వేలాది మంది హిందూ బంధువులు అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి హనుమంతుల వారు శ్రీరాములు వారిపై ఉన్నటువంటి ప్రేమను భక్తిని చాటిన విధానాన్ని తెలియజేసే విధంగా సమాజానికి హిందువుల ఐక్యతను చాటి చెప్పే విధంగా అశేష జనాభాలతో హిందూ బంధువులందరూ కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి దిగ్విజయం చేస్తున్నటువంటి విశేషాన్ని అందరం చూస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే మతాలకు అతీతంగా అనేక మతాల వారందరూ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం తెలియజేయడం ఎంతో శుభసూచకము. అలాగే హనుమంతుల వారి యొక్క భక్తిని చాటి చెప్పడానికి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అశేష హిందూ జనవాహినందరికీ కూడా పూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆర్ఎస్ఆర్ గ్రౌండ్లో ఈ శ్రీరామ్ దర్బార్ ఏదైతే ఉందో ఈ యొక్క ప్రతిష్ఠ చేయడం కూడా ఈ కార్యక్రమానికి ఒక రూపాన్ని ప్రత్యేకంగా దాల్చుకోవడం అనేది హిందూ బంధువులందరూ గమనిస్తూ ఇలాగే రానున్నటువంటి రోజుల్లో ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేసేందుకు అందరూ కూడా సహాయపడాలని కోరుకుంటూ అందరికీ కూడా జై శ్రీరామ్. జై శ్రీరామ్. మాది లౌకిక జన్మభూమి ట్రస్ట్ అనేసి కర్ణాటకలో ఉంది. దీనికి గైడ్లైన్స్ ఆఫ్ అయోధ్య రామ జన్మభూమి గైడ్లైన్స్లో నడుస్తుంది మా ట్రస్ట్. ఈ ట్రస్ట్ సందర్భంగా ఎవ్రీ ఇయర్ అంటే ప్రతి సంవత్సరము మేము 2020 నుంచి అంటే ఇది నా 5వ సంవత్సరము రాములవారి కళ్యాణోత్సవము ప్రతి సంవత్సరము నెరవేరుస్తాము. దీంట్లో మొదటి కళ్యాణము లాస్ట్ టైం 2020 సంవత్సరంలో అయోధ్యలో నెరవేరుస్తాము. దాని తరపున 2021లో కరోనా కారణాంతంగా నెరవేరలేదు. 2022, 23, 24 సంవత్సరము ఆడ మా ఊర్లో ఆవణి అనేసి కర్ణాటకలో లవకుశులు పుట్టిన స్థలం ఉంది, అక్కడ నెరవేరుస్తాము. మళ్ళీ లాస్ట్ టైం కూడా మేము అయోధ్యలో కూడా కళ్యాణం చేస్తాము. మా లవకుశ ట్రస్ట్ మెంబర్గా నెల్లూరు పట్టణంలో విజయ్ కుమార్ అనేసి మా లవకుశ ట్రస్ట్ మెంబర్ ఆయన మొన్న ఇక్కడ చేయాలి. లాస్ట్ ఇయర్ కూడా మేము ఇక్కడ కళ్యాణోత్సవం చేయాలనుకున్నాము. ఈ ఎలక్షన్ కూడా క్యాండిడేట్ వల్ల అది పోస్ట్పోన్ అయింది. నెక్స్ట్ ఇయర్ ఇక్కడ కూడా కళ్యాణము శోభయాత్ర రాములవారి శోభయాత్ర అంతా మా ట్రస్ట్ తరఫున విజయ్ గారు మళ్ళీ నెల్లూరు ప్రజల సహకారంతో మేము చేస్తాము. రాములవారి కళ్యాణము ప్రపంచమంతా దేశమంతా చేయాలనేసి మా ఇది. ఈ వచ్చే
ఆగస్టు 17వ తేదీ అయోధ్యలో మళ్ళా కళ్యాణం ఉంది. అయోధ్యలో కళ్యాణం చేసి ఖగోళ యాత్ర అని చెప్పి ప్రపంచంలో 4 దిక్కుల్లో కూడా మేము దాన్ని నెరవేరుస్తున్నాము, దాన్ని ప్రయత్నం చేస్తున్నాము. ఇదే వారు పుట్టినరోజు నాడు కళ్యాణోత్సవం చేస్తాము. నార్త్ ఇండియాలో ఇట్లా కళ్యాణము పుట్టినరోజు చేయరు, వాళ్ళు సీతా వివాహం చేస్తారు. ఈసారి ఢిల్లీలో డిసెంబర్ 6వ తేదీ సీతా వివాహాన్ని చేస్తున్నాము. దాదాపు 10 కోట్ల ప్రాజెక్ట్, అంటే 10 కోట్ల ఖర్చుతో ఢిల్లీలో భారత్ మంటపంలో చేస్తున్నాము. దీనికి మోదీ గారిని కూడా ఇన్వైట్ చేస్తున్నాము. కానీ భగవంతుడు ఎట్లా చేసుకోవాలా, అది ఈ రోజుకి నెల్లూరులో చేసుకోవాలన్నాడు. నెక్స్ట్ రేపు ఎట్లా చేస్తాడో ఎక్కడ చేస్తాడో తెలియదు. కానీ మేము ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ 4 స్టేట్లలో మళ్ళీ నార్త్ ఇండియాలో అయోధ్యలో వరకు మేము ఎప్పుడూ కళ్యాణం చేస్తుంటాం. జై శ్రీరామ్. మీరు చెప్పండి సార్, మనకి ఈ విగ్రహాలన్నీ కూడా ఎక్కడి నుంచి తెప్పించారు సార్? ఈ విగ్రహాలన్నీ అయోధ్యలో తయారు చేయబడాయండి. 2020లో అయోధ్యలో మేము రాముల వారి పట్టాభిషేకం చేయించిన తర్వాత ఇవి లోక కళ్యాణార్థం మేము ఆల్ ఓవర్ ఇండియా తిప్పాలనే ఉద్దేశంతో రామ జన్మభూమి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో పుత్ర లవకుశ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ట్రస్ట్లో నన్ను మెంబర్గా తీసుకోవడం జరిగింది. ఆ మహద్భాగ్యం నాకు కలిగినందుకు నేను ఎంతో ఆనందంగా ఉన్నాను. ఈ విధంగా మేము అడిగిన వారికి విగ్రహాలు ఇవ్వాలని చెప్పి తలంచి ఫస్ట్ ఆంధ్రాలోనే మొట్టమొదటిది నేనే ఉన్నాను కాబట్టి చారిటబుల్ మెంబర్గా మా ఊర్లో నెల్లూరులో మనకి ఎందుకు చేయకూడదు, నెల్లూరు ప్రజలకి ఈ మహద్భాగ్యాన్ని ఎందుకు కలిగించకూడదు అనే ఉద్దేశంతో తర్వాత ఆలోచించి తద్వారా మనని హిందూ చైతన్య వేదిక వారు కలిసిన తర్వాత 2 రోజుల్లోనే మేము తెప్పించడం జరిగింది. ఈ విధంగా ఇక్కడ ఏర్పాటు చేసి ప్రజల కోసం ప్రజల కృపకు దేవుడి కృప ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఈ విగ్రహాలను ఇక్కడ ప్రతిష్ఠించామండి. దీనివల్ల నెల్లూరు ప్రజలకి శ్రీరాముల వారి పట్టాభిషేకం మహోత్సవాన్ని తెలికిచ్చే ఆ విగ్రహాలు ఎటు మనం రాముల వారి పట్టాభిషేకం మనం చూడలేము. ఆ విగ్రహాలు ఇక్కడ పెట్టి తద్వారా పట్టాభిషేక మహోత్సవం ఇక్కడ జరిగినట్టుగా దేవుడికి మనకి నెల్లూరు ప్రజలకు ఆశీర్వదించి ఇక్కడ కొలువై ఉన్నారండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సార్ ఇప్పుడు ఇక్కడ ఈ కార్యక్రమం ఎంతసేపు ఉంచుతారు, ఎన్ని రోజులు ఉంచుతారు సార్? తర్వాత ఎక్కడికి తీసుకెళ్తారు? ఒక్కరోజేనండి, ఇవాళ ఒక్కరోజే శోభయాత్ర సందర్భంగా మనము మా హనుమ శోభయాత్ర సందర్భంగా ఇవి ముల్బాగల్లోని అవని ఊరి నుంచి తెప్పించామండి. అవని అనేది ప్రత్యేకం ఏంటంటే పుత్ర లవకుశులు పుట్టిన జన్మస్థలం అండి. అందుకని చాలామందికి తెలియదు దీని చరిత్ర. మీరు కానీ గూగుల్ సెర్చ్లో చేస్తే ఆవని ముల్బాగల్ అంటే మీకు అవన్నీ శోభయాత్రల గురించి, రాముల వారి పుత్రుల గురించి, తర్వాత సీతాదేవి గురించి, వాల్మీకి గారి గురించి మీకు చాలా విషయాలు తెలుస్తాయండి. అది ఒక కొండ అనమాట. 350 ఎకరాల్లో ఈ కొండ మీద రాముల వారు కొలువై ఉన్నారండి. మీరు కావాలంటే టూరిస్ట్గా ప్లేస్ అది మీరు చూసుకోవచ్చు. మేము ఈ సందర్భంగా మేము మోడీ గారికి వీళ్ళందరికీ మేము రిక్వెస్ట్ పెట్టుకున్నామండి. దాన్ని మాకు డెవలప్మెంట్ ఇవ్వమని లవకుశ పుత్ర చారిటబుల్ ట్రస్ట్కి. అది కానీ జరిగితే ఇంకా డెవలప్మెంట్ చేసి తద్వారా ప్రజలకి మనం ఈ లవకుశుల గురించి తెలియజేయాలని మా సంకల్పం మేము పెట్టుకున్నాము. అది నెరవేరాలని మేము దానికని ఈ యాత్రలు చేయాలని శోభయాత్రలు చేస్తున్నామండి. అది ఈరోజు నిజంగానే శోభయాత్ర అనేది నిజంగా ఎంతో అసలు భయంకరంగా జరిగింది. ఎందుకంటే నేను వెళ్ళాను, నేను ఏసీ స్టేడియం దగ్గర నుంచి నేను ర్యాలీ చేసుకుంటూ వచ్చాను. ఆడవాళ్ళు అసలు నిజంగా మీరు చూసారో లేదో, నేను వీడియోలో మొత్తం తీస్తున్నాను. వీడియో మొత్తము ఆడవాళ్ళు అయితే ఎంతోమంది బైక్లు వేసుకొని చాలా కష్టంతో వచ్చారు. ఎందుకంటే అలాగే బండి మీద కూర్చోవాలంటే చాలా కష్టం మాకు కూడా. అలాగే కూర్చొని ఎండ కూడా లేదు. ఈరోజు మన అదృష్టం ఏందో రాముడు దయ వల్ల మామూలుగా ప్రకృతి కూడా మనకి సహకరించింది. అదేగాక ఆడవాళ్ళు బయటికే రారు అంటున్నారు. ఎవరు చెప్పింది బయటికి రారని ఈరోజు వీడియోలో చూడండి. ఎంతమంది వాళ్ళ స్కూటీలు, నా స్కూటీ అయితే మధ్యలో ఆగిపోతా ఉంది. అయినా కూడా సరే నేను కూడా అది పనిగా వచ్చాను అనమాట. చాలామంది లేడీస్ కూడా వచ్చారు. దీన్ని బట్టి మన నెల్లూరు జిల్లాలో లేడీస్ దేనికి తగ్గరు, దేంట్లోనూ వెనకాడరు అనేది ఒకటి అర్థమైంది. ఇలాంటి అవకాశం అందరికీ కల్పించినందుకు, ఆ రామయ్య అనుగ్రహం కల్పించినందుకు మీకు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా ఇవి చూస్తుంటే మనం ఆ రాముడి పెళ్ళిని మనం అదే కళ్యాణాన్ని మనం చూసాం, ఎప్పుడు చూడం మనము. ఇది చూస్తుంటే నిజంగా కళ్యాణం జరుగుతున్నట్టు, అక్కడైతే ఆ రాముడు నిజంగా ఆయన అక్కడే ఉన్నట్టు. ఇదేదో మనకి పర్ణశాల ఉంటుంది కదా మనకి భద్రాచలంలో, ఆ మాదిరిగా అట్లాగ అనిపిస్తుంది. ఇదైతే చాలా బాగుంది. నిజంగా నా యూట్యూబ్కి కూడా సహకరించి వీడియోకి నాకు బయట ఇచ్చినందుకు, అలాగే వాయిస్ ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. వాయిస్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇందాక నన్ను వనలే కానీ ఈ కార్యక్రమానికి
నాతో సహకరించి ముఖ్య పాత్ర పోషించినటువంటి పైడా హేమంత్, చెంచులక్ష్మి క్యాటరింగ్ వారికి, అలాగే నిఖిల్ ఈవెంట్స్ నికేష్ గారికి ఈ సహకారాన్ని అందించినందుకు నేను ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారి సహకారాలు ఈ విధంగా మున్ముందు మరింత డెవలప్మెంట్ అయ్యి మరింత సేవ చేయాలని. చాలా బాగా పెట్టారు నిజంగా. పుచ్చకాయలు అయితే ఈ ఎండకి అందరూ అక్కడి నుంచి వచ్చి అలసిపోయి ఉంటారు కదా, అదైతే మంచి కాన్సెప్ట్ అయితే సూపర్ ఉంది సార్. నిజంగా పుచ్చకాయల కాన్సెప్ట్ అయితే వాళ్ళే చేసుకున్నారు. నిజంగా అందరికీ ప్రసాదం అయితే బాగా పొట్ట నిండా ఫుల్గా పెట్టారు. మొత్తానికైతే ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగినందుకు జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చెప్పండి మీరు కూడా జై శ్రీరామ్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్. జై లవకుశులు. సో ఇది ఈరోజు వీడియో అయితే. నెల్లూరు బాగి యూట్యూబ్ ఛానల్ నాది, నెల్లూరు బాగి యూట్యూబ్ ఛానల్. నెల్లూరు బాగి అని కొట్టండి, నేను వస్తాను. సో ఇలాగే నా వీడియోస్ అన్ని చూస్తుండండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, బాయ్ బాయ్.